హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం 80 సెంటీమీటర్లు మన బ్లౌజ్ క్లాత్తోని 38 సైజు బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. అతుకులు లేకుండా, అంటే ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి మనకి అతుకులు లేకుండా నీట్గా క్లాత్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఏ రకంగా కటింగ్ చేస్తే అడ్జస్ట్మెంట్ అవుతుందన్న విషయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, సరేనండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం 80 సెంటీమీటర్ల క్లాత్ నేను తీసుకొచ్చాను. ఈ చూసారుగా ఈ కోరంచెలు ఉన్నాయి కదా, ఈ కోరంచెల దగ్గర నుంచి ఇలాగ సెంటీమీటర్లు అంటే చిన్న నెంబర్లు ఉన్న వైపు నుంచి ఇలా చూసుకుంటే ఇది చూడండి, ఇక్కడ 81 అని ఉంది. అంటే ఇది 80 పాయింట్లు అనమాట. 80 సెంటీమీటర్లు మనకి ఇది చూసారు కదా ఇలా. ఇంకా ఎగుడు దిగుడు ఉంది కాబట్టి కటింగ్ చేస్తే ఇంకా తగ్గిపోద్ది. అంటే 81 సెంటీమీటర్ 80 సెంటీమీటర్లు ఇది క్లాత్ అనమాట. సరేనండి. ఇలా మనం కటింగ్ చేయించి తీసుకొచ్చిన తర్వాత చూసారు కదా, వాళ్ళు సరిగా కటింగ్ చేయకపోతే కనుక ఇలా ఎంత క్రాస్గా ఉందో ఫస్ట్ ఈ క్రాస్లు అనేవి మనం తీసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా స్కేల్ తీసుకుని ఈ స్కేల్ ఈ అంచు ఇటువైపు అంచుకి ఇది, ఈ అంచుకి ఇది ఉండేటట్టు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ రకంగా ఈ కింద అంచు ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్గా మనం లైన్ అన్నది డ్రా చేసేసుకుని ఎక్కడైనా సరే మనకి ఎగుడు దిగుడు ఉన్నది తీసేసుకోవాలన్నమాట. ఈ లైన్ని ఇలా డ్రా చేసేసుకుందాం. చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కటింగ్ చేస్తే ఇది స్ట్రైట్ లైన్ అన్నది వస్తుంది. సరేనండి. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్గా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా తీసుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది మనం కటింగ్ చేసుకుందాం. ఇది మనం 38 సైజు బ్లౌజు అనుకుంటున్నాం కాబట్టి 38 సైజుకి ఇంచుమించులోని 14 ఇంచులు ఖచ్చితంగా పొడవు అన్నది ఉండాలి. 14 ఇంచులకి 1 ఇంచు మనం పెంచుకుని 15 ఇంచులకి మనం పైనుంచి కిందకి బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసుకోండి. పైనుంచి కిందకి ఇలా 15 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం. ఫోల్డింగ్లో ఎటువంటి తేడా లేదండి. చూసారు కదా, కోరంచులు అనేవి ఇలా మనకి సైడ్కే ఉన్నాయి, ఫోల్డింగ్ మన వైపే ఉంది. ఇది 80 సెంటీమీటర్లు అనేది ఈ పొడవు అంతా ఇలాగా మనకి ఫోల్డింగ్ అయి ఉంది. తర్వాత ఇటువైపు నుంచి కూడా ఇలాగ మనం 15 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెడితే లైన్ అన్నది మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్ ఇలా డ్రా చేసేసుకోండి. దీని తర్వాత ఈ సైజ్ వాళ్ళకి షోల్డర్ వెడల్పుగా ఉంది అని అనుకున్న వాళ్ళు 6 ఇంచులు లేదనుకుంటే 5.5 ఇంచులకి మార్కింగ్ అన్నది చేసుకోండి. 6 ఇంచులు అయినా పర్లేదండి, 5.5 అయినా సరే పర్వాలేదు. అంటే ఓవర్ డీప్ అయితే కనుక 5.5, నార్మల్ నెక్ అయితే కనుక 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. నేనైతే 6 ఇంచుల దగ్గరికి నేను ఇలా షోల్డర్ పెడుతున్నాను. అదే రకంగా చంకదింపు కూడా 6 ఇంచులకి ఇలా స్ట్రైట్గా కిందకి ఇలా 6 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి. స్కేల్ తీసుకొని ఈ 6 ఇంచుల దగ్గరికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఈ లైన్ తిన్నంగా రాకపోతే కనుక కొంతమంది బిగినర్స్ ఇలా క్రాస్గా మనం డ్రా చేసేస్తారు కాబట్టి ఇక్కడ పైనుంచి కూడా ఇటువైపు కూడా ఒకసారి 6 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెడితే ఈ లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది అనమాట. సరేనండి. ఇప్పుడు మనకి ఈ రకంగా మనకి ఎల్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ మనం కరెక్ట్గా 1.5 ఇంచుకి మాత్రమే మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీకు కార్నర్ పాయింట్ కరెక్ట్గా తెలియకపోతే కనుక కార్నర్ నుంచి ఇలా పైకి లైన్ అనేది డ్రా చేయండి. దాని తర్వాత దీని మీద ఇలాగా 1.5 ఇంచుకి ఇలాగా మార్కింగ్ అనేది చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. రౌండ్ షేప్ ఉండేటట్టుగా మీరు షేప్ తీసుకుంటే కనుక ఆమ్ రౌండ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. దాని తర్వాత మనం ఈ బ్లౌజు సైజ్ వచ్చేసి చెస్ట్ ఏమో 38, అదే నడుము వచ్చేసి ఈ సైజు వాళ్ళకి ఇంచుమించులోని 32 లేదా 33 ఉంటుంది. 32 ఇంచులు మ్యాక్సిమం ఉంటుంది. సరేనండి. నేను 32 అని పెట్టాను. మీ నడుము ఎంతైతే అంత హుక్కుల దగ్గర నుంచి అయ్యే వరకు మీరు కొలుచుకోండి ఆది బ్లౌజ్లోంచి. సరేనండి. ఇది 38 ఇంచీల్లోని మనం 4వ వంతు తీస్తే కనుక మనకి 9.5 ఇంచీలు అన్నది మనకి 4వ వంతు అన్నది వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 9 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి 32లోని 4వ వంతు తీస్తే కనుక 32లోని సగం 16 ఇంచీలు వస్తుంది. 16లోని సగం చేస్తే 8, అంటే 32కి 4వ వంతు 8 ఇంచీలు. 8కి 1 ఇంచు కలుపుకొని 9 ఇంచీలు నడుముకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచు మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అని చెప్పేసి కలుపుకుంటాం కదా, అదనమాట. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఇప్పుడు ఈ
లోపల వైపు ఉన్న 2 మార్కింగ్లు మనకి ఫిట్టింగ్ లైన్ అనమాట. ఇక్కడ మనకి కుట్టు అనేది పడాలి. ఈ లైన్ అనేది మనకి ఖర్చులకి. చూసారు కదండి, ఇలా 2 ఇంచీలే నేను తీస్తున్నాను. మనకి క్లాత్ తక్కువగా ఉంది కదా అని చెప్పేసి మనం తగ్గించేసామంటే ఖర్చులకి మళ్ళీ అంతకీ క్లాత్ బాగా తక్కువ ఉంటే తప్పదు, కానీ మిగతా లేకపోతే కనుక ఇలా 2 ఇంచీలకి మీరు ఖర్చులు అనేది పెట్టుకోండి. సరేనండి. దాని తర్వాత 2.5 ఇంచీలకి మెడ వెడల్పు అన్నది మనం మార్కింగ్ చేసుకుంటాం. కనీసం ఈ బ్లౌజ్కి 9.5 ఇంచీలు నేను నెక్ అనేది తీసుకుంటున్నాను. డీప్ అన్నది మీరు 10 తీసుకోవచ్చు, లేదంటే 9 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను 9.5 ఇంచీలు నేను పైనుంచి కిందకి డీప్ అన్నది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలాగ ఈ కింద వెడల్పు మాత్రం 3 ఇంచీలు తీసుకోండి. ఇలా 3 ఇంచీలు తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ రౌండ్ అన్నది మీకు చక్కగా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 2.5 ఇంచీల దగ్గర నుంచి ఈ 3 ఇంచీల దగ్గరికి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇలా మనం కటింగ్ చేసేటివి. నేను కటింగ్ చేసేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకుని ఇక్కడ మిగిలిన క్లాత్ మీద మనం ఎప్పుడూ కూడా నేను ఏ రకంగా చూపిస్తానంటే ఇటువైపు మన షోల్డర్ వచ్చేటట్టుగా ఇలా పెడతాం. ఇలా పెట్టి మనం ఈ క్లాత్ను కూడా యూజ్ చేసుకుంటూ ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా పెట్టి ముందు డ్రా చేసేస్తాం. ఆ తర్వాత 2 ఇంచీలు అన్నది తగ్గిస్తాం. కాకపోతే ఇంతవరకు మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి మహా అయితే మనకి బ్లౌజ్ అనేది మనకి ఎక్కువగా అంటే చేతులు అనేది మనకి ఒకవేళ 2 ఇంచీలు ఇక్కడికి ఇలా తగ్గించినా ఇక్కడ నుంచి ఇలా ఒక 5 ఇంచీలు మాత్రమే మిగులుతుంది. మనకి బ్లౌజ్ హ్యాండ్ పొడవు 5 ఇంచీలు ఉండి కనీసం ఒక 6 ఇంచీలు అన్నా సరే ఖర్చులు తీసుకుంటేనే కానీ మనకి సరిపోదు. మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఎక్కువ పొడవు అన్నది రాదండి. 80 సెంటీమీటర్ క్లాత్లోనే 5 ఇంచీలు 4.5 5 ఇంచీల పొడవు ఇలాగే వస్తుంది. సరేనండి. ఇంకా ఎక్కువ పొడవు కావాలి, మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలి, 7 ఇంచీల పొడవు కావాలని అనుకున్న వాళ్ళు 1 మీటర్ క్లాత్ తీసేసుకోవాల్సిందే. ఇప్పుడు మరి ఇలా టాలీ చేసినప్పుడు బిగినర్స్కి ఏంటంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసేయడం వల్ల ఏంటంటే ఇక్కడ అసలు ముక్క అనేది సరిపోదు అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక చాలా సింపుల్ మెథడ్ అండి. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడ క్లాత్ మీద డ్రా చేసే కన్నా ముందు ఇలా పేపర్ తీసుకోండి. మీరు న్యూస్ పేపర్ అయినా సరే ఏదైనా సరే న్యూస్ పేపర్ అయినా ఏదైనా ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చాలా సింపుల్ మెథడ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగా ఈ పైన ఉన్న లైన్కి ఇలా కలిసేటట్టుగా, అదే రకంగా ఇటువైపు అంచుకి ఈ ఫోల్డింగ్కి ఇలా వచ్చేటట్టుగా ఇలా పెట్టండి. పేపర్ మీద ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇలా పెట్టండి. ఇది చూసారు కదా, ఈ రకంగా ఇలా మనం పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు ఇక్కడి నుంచి మనం నేను చాక్తోనే డ్రా చేసేస్తాను. ఇలా ఇక్కడ మనం ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేయండి. అంటే ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఇంతవరకు, అదే రకంగా ఇటువైపు షోల్డర్ వరకు ఇంతవరకు, తర్వాత చెస్ట్ ఎండింగ్ పాయింట్ ఎంతవరకు అయిందో అంతవరకు ఇలా, అదే రకంగా మనకి మెడ వెడల్పు దగ్గర, అదే రకంగా కింద పొడవు, ఈ పొడవు బ్యాక్ పార్ట్లోని మనకి పొడవు ఎలా ఉందో అలా అంతవరకు. సరేనండి. ఇలా మనం పేపర్లోని ఈ మాత్రం తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ చంకదింపు దగ్గర పర్ఫెక్ట్గా ఇలా ఈ వేలు ఇలా పెట్టి ఇక్కడ ఇలా ఒక డాట్ అనేది ఇలా మార్కింగ్ చేయండి. సరేనండి. ఇలా ఇంతవరకు అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ చెస్ట్ మార్కింగ్కి ఎన్ని ఇంచీలు పెట్టుకున్నామో ఇక్కడ పేపర్ ఇలా కటింగ్ చేయకముందే చూసుకోండి. ఇక్కడ చెస్ట్ అనేది మనకి 11.5 ఇంచీలు ఉంది. ఇలాగా చూడండి, ఇలా మనకి ఎంత కటింగ్ ఎంత అయిన తర్వాత 11.5కి ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ ఉంది. పావుతోకు 12 ఇంచీలు అనేది వచ్చింది. అంతే సేమ్ ఇక్కడ కూడా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లైన్ అనేది ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి. అంటే ఇక్కడ నుంచి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్కి ఖర్చులతో పాటు ఎంతైతే ఉందో అంతా నడుము దగ్గర ఉండేటట్టుగా ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి ఫ్రంట్ పార్ట్లో వేసుకున్న డాట్స్ అనేవి మనకి క్లాత్ సరిపోద్ది. ఇక్కడ నుంచి ఈ రకంగా లైన్ డ్రా చేసేసుకోండి. సరేనండి. ఈ మాత్రం మనం మార్కింగ్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఇక్కడ 2 ఇంచులు ఈ ఖర్చులతో కూడా ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టండి. ఇది తీసేయండి. ఇది తీసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 6 ఇంచీలు అన్నది మనకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదండి లైన్. నేను చాక్తో డ్రా చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడి నుంచి
మనం 1.5 ఇంచ్ బ్యాక్ సైడ్కి మనం ఆమ్ రౌండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3/4 ఇంచ్ మాత్రమే తీసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే కటింగ్ చేస్తామో అంతే, ఇందులో ఏమీ తేడా లేదు. ఇది చూసారు ఎక్కడంటే ఇలా కార్నర్ పాయింట్లోని మనం 3/4 ఇంచ్ మాత్రమే ఇలాగ ఈ లోత్ అనేది తీసుకోండి. తీసుకొని ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ అనేది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేయండి. ఎక్కడ కూడా మనం ఎక్కువ దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ దగ్గరగానే మనకి ఫ్రంట్ పార్ట్లోని ఈ రౌండ్ అనేది వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇది పొడవు కదా, ఇక్కడ ఈ 2 ఇంచీల ఖర్చులు ఇటువైపు కూడా ఈ లైన్ నుంచి ఇక్కడ కూడా 2 ఇంచీల ఖర్చులకి మార్కింగ్ పెట్టి ఇక్కడ కూడా సేమ్ ఇదే రకంగా ఇలా కలిపేయండి. అంటే కరెక్ట్గా 2 ఇంచీల ఖర్చులు అనేది మనకి తెలియాలన్నమాట. దాని తర్వాత ఇది మెడ వెడల్పు. మెడ డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి ఇలా స్ట్రైట్గానే తీసేసుకోండి. మన పేపర్ స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా పని అన్నది అయిపోద్ది. నేనైతే 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. మెడ బాగా చిన్నది కావాలనుకున్న వాళ్ళు 6.5కి పెట్టండి. లేదు కొద్ది పెద్ద మెడ అయినా పర్వాలేదు, కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ లోపల వైపుకి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడితే హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కూడా మెడ అన్నది రౌండ్గా వస్తుంది. సరేనండి. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు చక్కగా ఇలా రౌండ్ ఇక్కడ మనకి మెడకి రౌండ్ అనేది ఇలా తీసేసుకున్నాం. సరేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా మనం ఫ్రంట్ పార్ట్లోనే 2 ఇంచీలు తగ్గించేసుకుంటాం కాబట్టి ఈ లైన్ నుంచి పైకి 2 ఇంచీలకి తగ్గించేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చక్కగా ఇలా 2 ఇంచీలు అన్నది తగ్గించేయండి. తగ్గించేసి ఇలా స్కేల్తోని చక్కగా ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసేసుకోండి. మనకి ఇలా స్ట్రైట్గా లైన్ వచ్చేస్తాయి. దాని తర్వాత షేప్ కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం 1 ఇంచుకి షేప్ తీస్తాం కదా, ఈ లైన్ నుంచి 1 ఇంచుకి ఇలా షేప్ తీయండి. షేప్ కోసం పైకి పెట్టాలి. ఈ లైన్ మీద ఇలా అడ్డుగా ఒక 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయాలి. 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయాలి. ఇప్పుడు షేప్ ఇచ్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచుకి షేప్ ఇచ్చుకుని నెమ్మదిగా ఇలా తీసుకొచ్చి ఈ కార్నర్ పాయింట్కి కలపాలి. దాని తర్వాత ఇక్కడ కనీసం ఒక 1/2 ఇంచ్ అన్న పైకి ఇలా తీసుకురండి. ఇలా షేప్ ఇచ్చుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా షేప్ డ్రా చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి షేప్ అనేది ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నెమ్మదిగా ఇలా పైకి తీసుకొస్తూ ఈ కార్నర్ పాయింట్కి కలుపుతారు. ఆ తర్వాత ఇక్కడ ఇలా 6 ఇంచుకి కలిపేస్తారు. సరేనండి. ఇలా ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అంటే మార్కింగ్ అంతా చేసేసిన తర్వాత కటింగ్ చేయడం కన్నా ముందు మనకి ఈ డాట్స్ అన్నది ఎంత సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకుంటాము అంటే కనుక మనకి నడుము అన్నది మనం చూసారు కదా, ఇక్కడ రాసుకున్నాం కదా 32 ఇంచీలు అనుకున్నాం. 32లోని 4వ వంతు అన్నది 8 ఇంచీలు వస్తుంది. సరేనండి. 8 ఇంచీలు వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఎంత వెడల్పు తీసుకుందాం అనుకుంటున్నారో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటివి చెక్ చేసుకుంటే తర్వాత ఖర్చుల దగ్గర కట్ట మీకు క్లాత్ తక్కువ అయ్యే ఇబ్బంది అన్నది ఉండదన్నమాట. ఈ సైజు వాళ్ళకైతే కనుక ఇక్కడ నుంచి ఇలాగ 3 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ అన్నది ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచీలకి డాట్ వెడల్పు అన్నది పెట్టుకోవాలి. జస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు 3 ఇంచీలు, లేదనుకుంటే కనుక 2.5 సరిపోద్ది. ఈ 2.5 అన్నది మనకి ఎక్స్ట్రాగా మనం కుట్లోకి వేసేస్తాం అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ 8కి ఈ 2.5 ఇంచీలు అన్నది మనం కలుపుకోవాలి. 8కి 2.5 కలుపుకుంటే 10.5 వస్తుంది. ఎంత వస్తుంది? 10.5 మనకి ఇది వస్తుంది. ఈ 10.5 ఇంచీలు ఇక్కడి నుంచి ఈ ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే ఉండాలి. ఈ 2 ఇంచుల ఖర్చులు అన్నది మనకి కుట్లు కుట్టుకోవడం కోసం ఖర్చులకి ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి, ఇలా చూసుకోండి. ఇలా ఇంచీ టేప్తోని ఈ అంచుని ఇలా చూసుకుంటే నాకు 10.5 ఇంచు అంటే 10.5కి చూసారు కదా, ఒక్క గీత మాత్రమే తక్కువ వచ్చింది. కాబట్టి మనం ఇంకేమీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సపోజ్ మీకు 1/2 ఇంచు ఇలా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ 1/2 ఇంచ్ అన్నది ఇలా ముందుకి జరుపుకుంటారు. జరుపుకొని ఈ చెస్ట్ దగ్గర మాత్రం పెంచొద్దు. ఇక్కడి నుంచి ఇలా 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా కటింగ్ చేసుకుంటారు. అప్పుడు ఈ క్లాత్ అన్నది ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అన్నది అవుతుంది. సరేనండి. ఇలా చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అని. 1/4 ఇంచు ఒక గీత ఇలా మనకి తక్కువ వస్తే కనుక మీరు పట్టించుకోవద్దు. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువ వచ్చేసింది అంటే కనుక ఇది మనం పెంచుకోవాల్సి వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ ఏంటి ఇది నెక్ వరకు కటింగ్ చేసేద్దాం పేపర్ని.
ఇప్పుడు చూడండి, ఈ పేపర్ మనకి ఫ్రంట్ పార్ట్ది ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ ఎక్కువగా అవుతుందో అటువైపు ఆ యాంగిల్ నుంచి క్రాస్గా పెట్టుకుంటే హ్యాండ్స్కి క్లాత్ అనేది చక్కగా మిగులుతుంది. ఇప్పుడు ఇలా ఈ పేపర్ని పట్టుకొని చక్కగా మనకి పేపర్ అన్నది మనకి ఈ ఒరిజినల్ కటింగ్ ఈ అంచుల వరకు క్లాత్ ఉంటే సరిపోద్ది. అప్పుడు కొద్దిగా ఏంటంటే మనం ఇలా పై వరకు కూడా ఇలా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇలా క్రాస్గా మనకి ఎంతవరకు అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకుని అంతవరకు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కనుక మీకు క్లాత్ సేవ్ అవుతుంది. ఈ టిప్ యూజ్ చేశారు అంటే కనుక మీకు చాలా సింపుల్గా చూసారు కానీ ఇక్కడ క్లాత్ అనేది మనకి ఎక్కువ మిగిలింది. లేదు అనుకుంటే కనుక ఇలా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా కూడా మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే కనుక మీకు క్లాత్ అనేది ఎక్కువగా మనకి మిగులుతుంది. సరేనండి, ఈ రకంగా తీసుకురండి. ఇక్కడ మనకి పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. లేదంటే ఈ రకంగా కానీ ఇది చూడండి. ఇలా అయితే కనుక ఇంకా ఇది పైకి వెళ్ళడం వల్ల మనకి క్లాత్ అనేది కింద ఎక్కువగా మనకి మిగులుతుంది. మనకి మెడ ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి ఇలా కొద్దిగా ఇలా సైడ్కి తీసుకొస్తే సరిపోతాయి. చూసారు కదండి, ఈ రకం ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి చాక్తోని లైన్గా మార్కింగ్ చేసేసుకోవాలి. లేదనుకుంటే కనుక పిన్నులు పెట్టేసుకుని కూడా మనం చక్కగా ఇలాగ కటింగ్ అన్నది చేసేసుకోవచ్చు. ఇలా పిన్ పెట్టుకుని పేపర్కి కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా నీట్గా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసి మనం కటింగ్ చేసేసామంటే ఈజీగా అయిపోద్ది అనమాట. ఎక్కడా కూడా మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. క్లాత్ తక్కువైనా సరే అడ్జస్ట్మెంట్లు అన్నవి అయిపోతాయి. ఇలా డ్రా చేస్తాం కదా. ఇప్పుడు ఇది ఇలా ఈ లైన్ నుంచి ఇలా కటింగ్ చేసేద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద షోల్డర్ చక్కగా ఇలా కలిసేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టుగా హుక్స్లు వచ్చేటట్టుగా చూసుకోవాలి. దాని తర్వాత ఈ ఖర్చుల దగ్గర సమానంగా లైన్ అనేది కలుస్తుంది. ఆ తర్వాత ఈ అరేంజ్ అన్న డిఫరెన్స్ అన్నది మీకు లోతు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా అయితే కనుక మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేసినట్టు. సరేనండి, ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్కి మనం చక్కగా కొలతలు తీసుకోవాలి. షేప్ బెల్ట్కి ఎప్పుడు కూడా కొలతలు తీసుకునే కటింగ్ చేయాలండి. ఫస్ట్ నుంచి కూడా నేను అదే చూపిస్తున్నాను. ఇలా అయితే మీకు సైడ్ జాయింట్ల దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ తక్కువలో అవ్వదు. ఇక్కడ పైన అంచు ఉంది చూసారా, ఈ పై అంచు దగ్గర నుంచి ఫ్రంట్ వైపు పై అంచు పై వైపుని చేసి ఒక 6 ఇంచుకి మనం హుక్స్ వైపు మార్కింగ్ పెట్టాలి. అదే రకంగా ఇక్కడ ఖర్చుల వైపు కూడా ముందు భాగం కింద అంచు దగ్గర నుంచి పై వైపుకి ఒక 6 ఇంచ్ అన్నది ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కింద అంచుకి ఎంత ఉందని చూసుకుంటే 3.5 ఇంచీలు వస్తుంది. 3.5 అని చెప్పేసి ఇక్కడ రాసిపెట్టి ఉంచుకున్నారంటే మీకు తేడా రాదనమాట. తర్వాత ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలు వస్తుంది. 2.5. దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మొత్తం వెడల్పు ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి. చూసుకుంటే 11 ఇంచీలు వస్తుంది. అప్పుడు ఈ 11 ఇంచీలు అన్నది ఇలా రాసిపెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఈ 2 పీసులు పక్కన పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ని క్లాత్ అనేది మనకి ఇలా మిగిలినప్పుడు ఈ వెడల్పు మనకి 11 ఇంచీలు ఉందా లేదా అన్నది ఇలా చూసుకుంటే కనుక 10 ఇంచీలు ఉంది. నేనైతే కటింగ్ చేసేస్తానండి, సరిపోద్ది. మనం డాట్ వేయడానికి 1 ఇంచ్ మనకి పోద్ది కదా, సరిపోద్ది. కాకపోతే 11 అంటే 11 ఉండాలి కదా అని బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఇటువైపు కూడా ఇలా కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మన వైపుని ఇలా స్ట్రైట్గా ఉండాలి, ఇటువైపు కూడా ఇలా స్ట్రైట్గా ఉండాలి. 2 బొర్రలు కదా ఇవి. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఆపోజిట్కి 11 ఇంచీలు ఉందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే చక్కగా ఈ లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఇది మన వైపు హుక్స్ల వైపు మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. అంటే ఈ 3.5 ఇంచీలు అన్నది ఈ కింద నుంచి పైకి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాం కదా, ఈ 2.5 ఇంచీలు అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టాలి. ఇలా అయితే కనుక మీకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా అంటే ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకోవడంలో బాగుంటుంది. అంతే తప్ప మీరు ఇలా పెట్టి షేప్ ఇస్తే మీకు సెట్ కాదనమాట. మనకి ఇలా ఈ యాంగిల్లో పెట్టుకుని హుక్స్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా కిందకి కొద్దిగా క్రాస్గా తీసుకొచ్చి నెమ్మదిగా డౌన్ చేసి మళ్ళీ ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా క్రాస్ రాకూడదు. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంచుమించులోని స్ట్రైట్గానే వెళ్ళాలి. అలా అయితేనే సైడ్ జాయింట్ల దగ్గర మీకు ఇబ్బంది లేకుండా
ఉంటుంది. సరేనండి, ఇక్కడ మాత్రమే షేప్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసి ఇలా తీసుకువెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేయండి. బ్లౌజ్ అంతా కటింగ్ చేసిన తర్వాత మిగిలిన ముక్కల్లోని మనం ఇంకొక 2 ముక్కలు అనేది తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. ఈ హుక్కుల వైపు ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటే ఇది హుక్కుల వైపు ఉండాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సరేనండి, షేప్ తీసిన తర్వాత ఇక్కడ మధ్యలో చేసి ఒక 2.5 ఇంచీలు అన్నది ఇది ఉంది. ఇది ఎక్కువగా మీరు కొలత కొలుచుకోవాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా మనం పెట్టామంటే కనుక షేప్ కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర మనం తీసుకున్న అరెంజ్ మార్కింగ్ ఇలా పెడితే వెనకాల కింద మనకి నడుము దగ్గర అన్నది మనకి సమానంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది మనం కటింగ్ చేసేసాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్లోనే మనం ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఈ ఆర్మ్ రౌండ్ని మనం కొలుచుకోవాలి. ఆర్మ్ రౌండ్ని ఈ రకంగా ఇంచీ టేప్తోనే కొలుచుకొని హ్యాండ్ వెడల్పు అన్నది మనం తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుంటే 10.5 ఇంచీలు అన్నది నాకు వచ్చింది. 10.5లోంచి 1 ఇంచు తగ్గించేస్తే 9.5 వస్తుంది. ఇప్పుడు ఈ 9.5 అన్నది మనకి ఈ మిగిలిన క్లాత్ ఉంది చూసారా, ఈ మిగిలిన క్లాత్లోనే మనం ఈ వెడల్పు అన్నది పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టి మనం చూసుకుంటే కనుక 9.5 ఇంచీలు అన్నది మనకి ఎంత తక్కువ వస్తుంది అన్నది చూసుకుంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఖచ్చితంగా అతుకులు పడతాయండి. అది హ్యాండ్స్కి ఖర్చుల్లోకే పోద్ది. ఇలా అయితే కనుక 4 వైపులా 4 ముక్కలు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఈ ఫోల్డింగ్ని ఇలా ముందుకు జరిపేమో అంటే కనుక నీట్గా ఇక్కడ నుంచి ఫోల్డింగ్కి 9.5 ఉండేటట్టు ఇలా చూసుకోండి. సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మన కట్ వచ్చింది కాబట్టి ఇది ఎన్ని ఇంచీలు ఉన్నదన్నది చూసుకోండి. ఇక్కడ 5 ఇంచుల వరకు ఉంది. కానీ మనకి ఇక్కడ కింద వైపుకి ఇక్కడ చూడండి, కనీసం నాకు 5 ఇంచీలు అన్నా సరే పొడవు కావాలి. 1 ఇంచు కలుపుకొని 6 ఇంచుల దగ్గరికి మనం ఇలాగ పొడవు అనేది తీసుకుంటున్నాం. ఇలా పొడవు తీసుకున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి డౌన్ వస్తుంది కాబట్టి ఈ కట్ అన్నది మనకి కవర్ అయిపోద్ది అనమాట. ఇక్కడికి కూడా 6 ఇంచీలకి ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఆ తర్వాత 3 ఇంచీలు కింద మనం చంకదింపు తీసుకోవాలి. ఈ లైన్ నుంచి ఇలా కిందకి 3 ఇంచీలు చంకదింపు అన్నది మనం తీసుకోవాలి. దాని తర్వాత మన ఖర్చులు 2 ఇంచీలు తీసుకున్నాం కదా బ్లౌజ్కి, ఆ 2 ఇంచీలు ఇలా లోపల వైపుకి ఇలా 2 ఇంచీలు అన్నది ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీల దగ్గరికి ఇక్కడ కూడా రౌండ్ కోసం అని చెప్పేసి మార్కింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా రౌండ్ తీసుకుంటూ ఇలా కిందకి ఇలా షేప్ అన్నది ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసేటట్టుగా. ఇప్పుడు ఈ కట్ అన్నది ఇక్కడ ఉంది, మన లైన్ అన్నది కిందకు వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి అనుకున్న పొడవే మనం కటింగ్ చేయగలిగాం. సరేనండి, ఈ సైజు వాళ్ళకి హ్యాండ్ లూజ్ అన్నది 6 ఇంచీలు ఉంటుంది. నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నా. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఇప్పుడు ఈ ఖర్చుల లైన్ అనేది ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకుంటాం. దాని తర్వాత ఇది ఫిట్టింగ్ లైన్, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకుంటాం. ఇప్పుడు మనకి మిగిలింది ఇక్కడ మనకి ఫోల్డింగ్ అన్నది ఇక్కడికి ఉంది. అంటే ఈ చిన్న పీస్ మాత్రమే మనకి అతుకులు కనిపిస్తాయి, మిగతాదంతా కూడా ఈ 2 ఇంచుల ఖర్చుల్లోకి పోతాయి. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది కదా, ఈ ఫోల్డ్ని కట్ చేసేయండి. ఇక్కడ మనకి అతుకులకి మనం మొక్క అనేది అతికించుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి క్లాత్ ఇక్కడ సైడ్ని చూసారు, ఇక్కడ చిన్న పీస్ అన్నది మిగిలింది, సరిపోద్దా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. దీన్ని ఇలా పెట్టేమో అంటే కనుక మనకి ఈ కిందనున్న అంచులు అనేది కవర్ అవుతుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇంతవరకు మనకు కవర్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా 2 పొరల మీదే ఉంది కాబట్టి మనకి 2 ముక్కలే కావాలి. ఒక అరెంజ్ అన్నది ఇలాగ మనం ఖర్చులకి లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ అంచు ఉంది చూసారా, ఈ అంచు ఇక్కడ ఇలా పెట్టి ఈ లైన్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా అడ్జస్ట్మెంట్ అన్నది ఇలా చేసుకోండి. చూసారు కదండి, అంటే ఇది అతుకులు వేసుకునేటప్పుడు మనకి ఖర్చుల్లోకి పోతుంది అనమాట. ఇక్కడ మొత్తం పిన్ పెట్టేయండి, అన్ని పొరలు కలిపి ఇలా పిన్ పెట్టేసుకోండి. తర్వాత ఇలా వెనక్కి తిప్పితే ఇది చూసారు కదా, కిందనున్న లేయర్ అన్నది మనకి కరెక్ట్గా మనకి కావాల్సినంత వెడల్పు ఉంది కాబట్టి మనకు అనుకున్న షేప్ ఉంది కాబట్టి ఈ అంచు నుంచి ఇలా మనం డ్రా చేసుకుని ఇక్కడ ఇలా కటింగ్ చేసేసామో అంటే మనకి కావాల్సిన ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేయండి. ఈ రకంగా
మనకి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ మనం ఒక కట్ అనేది పెట్టుకోండి, ఇది సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. సరేనండి, ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర ఇలా క్లాత్ అనేది మిగిలింది. ఇక్కడ మిగిలిన క్లాత్తో ఇది చూసారు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్లోని నెక్ కటింగ్ ఉంది కదా, ఇది హుక్స్లు ఐ బెల్ట్కి సరిపోద్ది. ఇక్కడ మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్లోని మనకి షేప్ బెల్ట్లు అన్నవి రెండే తీసుకున్నాం కదా, ఆ రెండు ఇక్కడ ఇలా పెట్టుకుని ఆ రెండు ఇలా ఇక్కడ పెట్టి చక్కగా ఇంకొక 2 పీసులు అన్నవి మీరు కటింగ్ చేసేసుకోండి. సరేనండి, ఇలా మనం 2 కటింగ్ ఇలా నేను కటింగ్ చేసేస్తాను. మనకి 4 ముక్కలు అన్నవి వచ్చేస్తాయి. మనకి షేప్ బెల్ట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్లు అన్నీ మనకి కటింగ్ అయిపోయినాయి. ఈ మిగిలిన ముక్కల్లోని మనం నడుం బెల్ట్లకి తీయాలి, అలాగే హ్యాండ్ మనకి హెమ్మింగ్కి బెల్ట్లు తీయాలి, అదే రకంగా మనం మెడ ముక్కలను కూడా తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఉన్నంత వరకు చక్కగా 1.5 ఇంచు వెడల్పుని ఇలాగ ఎంతవరకు అయితే ఫస్ట్ స్ట్రైట్గా ఉంటుందో అంతవరకు కూడా ఇలా లైన్ అన్నది ఇలా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ఈ రకంగా మీరు క్లాత్ను ఫస్ట్ కటింగ్ చేసేయండి. ఇలా ఒక లైన్ తీసేసుకుంటారు కదా, అలా 1.5 ఇంచుని ఇవన్నీ ఇలా తీస్తే ఈ క్లాత్ అంతా కూడా మనకి హెమ్మింగ్ బెల్ట్లకి సరిపోద్ది. దాని తర్వాత ఇక్కడ మనం ఇది క్రాస్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా లైన్ అన్నది ఇలా క్రాస్గా ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇది కటింగ్ చేసేసిన తర్వాత లైన్గా ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్నీ మనం మెడ ముక్కలకి తీసుకుంటే మెడ ముక్కలకి సరిపోద్ది. మనకి కావాల్సినవి ఈ మాత్రం ముక్కలేనండి, కరెక్ట్గా మనకి అన్నీ సరిపోతాయి అనమాట, ఎక్కడ కూడా తక్కువ అన్నది రాదు. ఇలా క్రాస్గా తీసాం కదా, దాని తర్వాత చక్కగా 1 ఇంచు వెడల్పుని ఇలా క్రాస్ ముక్కలు అనేది తీసేసుకోవాలి. ఇలా ఎన్ని వస్తాయి అన్నీ కటింగ్ అనేది చేసేయండి. ఇక్కడ కూడా క్రాస్గా ఈ ముక్కలను కూడా ఇలా క్రాస్గా తీసేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని ముక్కలు మీరు కటింగ్ చేసేసుకోవచ్చు. సరేనండి, ఇంకా ఈ చిన్న చిన్నవి కూడా మిగిలాయి కదా, ప్రతిదీ కూడా యూజ్ చేసుకుని మెడ ముక్కలు తీసేస్తే సరిపోద్ది. ఇక్కడేమో స్ట్రైట్గా తీసుకుని ఇవి నడుము ముక్కలకి మనకి హ్యాండ్స్కి సరిపోతాయి. ఇలాగే మొత్తం బ్లౌజ్ అంతా మనకి 80 సెంటీమీటర్ క్లాత్లోనే మనం చక్కగా ఎక్కడ కూడా మనకి మెయిన్ ఆటల దగ్గర ఎక్కడ కూడా బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ మనకి అతుకులు అనేవి రాకుండా కటింగ్ చేసేసుకున్నాం కదండి. స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్లో మీకు నేను స్టిచ్చింగ్ నేను చేసి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. వీడియోని మాత్రం మిస్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.